నా పేరు శారద. నేను కొమరంభీం డిస్టిక్ ఆదిలాబాద్ దగ్గర సిర్పూర్ కాగనర్లో ఉంటాను. నా ఏజ్ 52. నేను ఎన్నో మెడిటేషన్ ప్రోగ్రామ్స్, వెయిట్ లాస్ ఎన్నో చేశాను. నేను ఈ సౌమ్యకు రావడానికి కారణం నా ఫ్రెండ్ రమాదేవి, వాళ్ళ అల్లుడు రమేష్. తను చెప్పాడని తను కొద్ది రోజులే చేసి డ్రాప్ అయిపోయింది, తనకు వీలు కాలేదు. నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నానని నాకు ఫోన్ లో ఒకసారి చెప్పింది, ఇట్లా సౌమ్య అని ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో గురూజీ ఇట్లా వెయిట్ లాస్ అన్ని రకాలుగా బాగుంటుంది, చేస్తున్నా నేను. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లాసు నీకు చెప్తాను అంది. నేను చాలా రోజులు వెయిట్ చేశాను. ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నాకు లింక్ పంపించింది, నేను జాయిన్ అయ్యాను. ఆ లింక్ విన్న తర్వాత ఎట్లయినా చేయాలని ఫస్ట్ 2 days గురూజీ చెప్పినట్టు లిక్విడ్ డైట్ చేశాము. 2 days కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ట్రై చేస్తూ వెళ్ళాను. ఏదైనా ట్రై చేయాలి అనే పట్టుదలతో ట్రై చేశాను. ఆ 2 days తర్వాత ఇంకా 2 days ఫుడ్ తినమన్నారు. తిన్నప్పుడు అప్పుడు అనిపించింది, ఇప్పుడు తింటున్నామే, ఇట్లానే చేస్తే బాగుంటుందేమో అంటే గురూజీ చెప్పారు కదా అని 2 days మళ్ళీ తిని 7 days స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పుడు ఫుడ్ మీద అసలు అనిపించలేదు. గురువు గారు మార్నింగ్ 8 o'clock క్లాస్ ఉంది అంటే, ఇనాగ్రేషన్ ఇస్తున్నారు అంటే ఎప్పుడు 8 అవుతుందా అని సెల్ ఆన్ చేసుకొని చూసుకుంటూ ఉండి వింటూ ఉంటే మాకు ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రోజు దాని గురించి కనుక్కోవడం, మళ్ళీ దాని గురించి చెప్పడం వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్ ఇస్తాడు అంతే, వాడండి అంటాడు, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే మనకు చెప్పరు. నాకు బీపీ, థైరాయిడ్ ఉంది, ఓవర్ వెయిట్. నా వెయిట్ చాలా ఓవర్ 94 kgs ఉండేదాన్ని. ఈ చేసిన తర్వాత 6 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇంచు లాస్ కూడా చాలా బాగా అయ్యాను. అందరూ చూసిన వాళ్ళు ఇప్పుడైతే ఏంటి ఇలా తగ్గిపోయావు, ఇంత తొందరగా తగ్గిపోయావు అని అంటున్నారు. వాళ్ళు చూసి నువ్వు చేస్తున్నావు కదా, మేము కూడా చెయ్యాలి, ఈ ప్రోగ్రాము భలే ఉంది. ఈ ఫేస్ లో కూడా స్కిన్ చాలా బాగా ఎట్లా అంటే షైనింగ్ తో వస్తుంది స్కిన్. ఈ చలికాలం ఎలా అంటే మనకంతా ఎట్లనో పేలిపోయినట్టు, ఏదన్నా తగిలితే తెల్లగా స్కిన్ డ్రై లాగా ఉండేది, అలా ఏం లేదు, మంచి స్మూత్ గా ఉంది, స్కిన్ బాగుంది. స్పిరిచువల్ గా గురుగారు ఇచ్చే అడ్వైస్ వింటుంటే కూడా ఈ క్లాస్ ఇలాగే ఉండాలి, ఇంక ఇప్పుడు అయిపోతుంది ఈ రోజు అంటే నాకైతే ఎంత బాధగా అనిపిస్తుందో. ఈ సెకండ్ లెవెల్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందా అని గురూజీని అడిగితే ఒక గ్యాప్ తీసుకొని చేస్తామమ్మా అన్నారు. ఎప్పటికీ ఇలాగే చెయ్యాలి, ఇంట్లో మా వారు కూడా నేను ట్రై చేస్తానని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు తను కూడా చేస్తా అన్నారు. దీనివల్ల మాకైతే మంచి జరిగింది. గురువు గారికి శతకోటి వందనాలు. అసలు ఈ క్లాస్ ఎందుకు మా కోసమే వచ్చింది, ఆ శివుడే ప్రత్యక్షమై ఇచ్చినట్టు గురువు గారిని మేము అనుకుంటున్నాము. ఆమె చెప్పడము ఎన్ని రోజులు నేను అనుకున్నది మాత్రం ఇప్పుడు నాకు సంతోషం కలిగింది. వెయిట్ లాస్ విషయంలో చాలా ప్రయత్నాలు చేశాము కానీ కాలేదు, ఇప్పుడు మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది. 21 days లోనే ఇంత ఉంది అంటే ఇంకా ముందు ముందు చేస్తూ ఉంటే ఇంకెంత బాగుంటుందని, ఆరోగ్యపరంగా కానీ యాక్టివ్నెస్ కానీ, మార్నింగ్ లేస్తే 6 కల్లా 5 కల్లానే మెలకువ వస్తుంది. చకచక పని చేసుకొని దీపం, దేవుడు అన్ని చేసుకొని కూర్చుంటున్నాను క్లాస్ కోసం. మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, బాగుంది. ఇంత చేసిన గురువు గారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం, నమస్కారాలు తప్ప ఏమి చేయలేం. శతకోటి వందనాలు గురూజీ, బాగుంది.